ఈ విశ్వంలో జన్మించిన ప్రతి జీవికి ఒకరోజు మరణం తప్పదు. కానీ మరణం అంటే అంత్యమా, లేక అది ఒక కొత్త ప్రయాణానికి ప్రారంభమా? మనిషి జీవితంలో ఎన్నో ప్రశ్నలుంటాయి. కానీ అతను ఎప్పుడూ అడగడానికి భయపడే ఒకే ఒక్క ప్రశ్న, నేను చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఈ ప్రశ్నకు వేల సంవత్సరాల క్రితమే సమాధానం ఇచ్చిన ఒక మహాగ్రంథం ఉంది. అదే గరుడ పురాణం. ఒకరోజు గరుత్మంతుడు భక్తితో వినయంతో శ్రీమన్నారాయణుని అడిగాడు, ప్రభూ, జీవులు ఈ భూమిపై ఎందుకు పుడతారు? పాపం పుణ్యం నిజంగానే ఉన్నాయా? మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది? ఆ ప్రశ్నలకు సమాధానంగా శ్రీ మహావిష్ణువు ఉపదేశించిన దివ్య జ్ఞానం అదే గరుడ పురాణం. ఓం నమో భగవతే వాసుదేవాయ. గరుడ పురాణం 18 మహాపురాణాల్లో ఒకటి. ఇది భయపెట్టే గ్రంథం కాదు. ఇది జీవితం ఎలా జీవించాలో నేర్పించే దివ్య మార్గదర్శకత్వం. ఇది 2 ప్రధాన భాగాలుగా ఉంటుంది. ఒకటి పూర్వఖండం, రెండవది ఉత్తరఖండం. పూర్వఖండంలో ధర్మం, ఆచారాలు, భక్తి, యోగం, వైద్యం వంటి విషయాలు ఉంటాయి. ఉత్తరఖండంలో మరణం తర్వాత ఆత్మ ప్రయాణం, కర్మ ఫలితాలు, నరక వర్ణనలు ఉంటాయి. కానీ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోండి, గరుడ పురాణం ఉద్దేశ్యం భయం కాదు, జాగృతి. ఈ విశ్వంలో ఏదీ యాదృచ్ఛికం కాదు. మన ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి క్రియ ఒక శక్తిని సృష్టిస్తుంది. దానినే కర్మ అంటారు. కర్మ అంటే శిక్ష కాదు. కర్మ అంటే ప్రతిఫలం. మీరు విత్తిన విత్తనం ఏదో ఒక రోజున మొలకెత్తుతుంది. ఇది శాస్త్రీయంగా కూడా నిజమే. మన మెదడులో ఒక ఆలోచన వచ్చినప్పుడు అది ఒక న్యాచురల్ ప్యాటర్న్గా తయారు చేస్తుంది. అదే ఆలోచనను మళ్ళీ మళ్ళీ చేస్తే అది మన స్వభావంగా మారుతుంది. అదే స్వభావం మన నిర్ణయాలకు ప్రభావితం చేస్తుంది. అదే నిర్ణయాలు మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. ఇదే కర్మ సిద్ధాంతం. గరుడ పురాణం చెబుతుంది, పాపం అంటే దేవుడు కోపంగా ఇచ్చే శిక్ష కాదు. అది మన అజ్ఞానం వల్ల కలిగే బాధ. పుణ్యం అంటే దేవుడు ఇష్టపడి ఇచ్చే బహుమతి కాదు. అది సత్యంతో సర్దుబాటు అయిన జీవితం. మరణం జరిగిన క్షణంలో శరీరం నిలిచిపోతుంది, శ్వాస ఆగిపోతుంది. కానీ ఆత్మ ఆగదు. గరుడ పురాణం ప్రకారం ఆత్మ శరీరాన్ని విడిచిన తరువాత కొంతసేపు తన చుట్టూ ఉన్న వారిని చూస్తుంది. అది తన కుటుంబాన్ని చూస్తుంది, వారి కన్నీళ్లను చూస్తుంది. కానీ మాట్లాడలేడు, తాకలేడు. ఇది శాస్త్రీయంగా కూడా ఆసక్తికరమైన విషయం. నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్లో చాలామంది తమ శరీరాన్ని బయట నుంచి చూసిన అనుభవం చెప్పారు. గరుడ పురాణం వేల ఏళ్ల క్రితమే ఈ విషయాన్ని చెప్పింది. తర్వాత ఆత్మ తన కర్మ ప్రకారం ప్రయాణం మొదలు పెడుతుంది. గరుడ పురాణంలో నరక వర్ణనలు ఉంటాయి. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి, నరకం అనేది కేవలం ఒక భౌతిక స్థలం కాదు. అది ఒక చైతన్య స్థితి. ఉదాహరణకు, లోభి మనిషి ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటాడు. అతను ఎంత సంపాదించినా అతనికి సరిపోదు.
అది ఒక నరక స్థితి. కోపిష్టి మనిషి ఎప్పుడూ అగ్నిలో మండుతున్నట్లుగానే ఉంటాడు. అది కూడా ఒక నరక అనుభవం. అందుకే గరుడ పురాణం నరకాలను చిత్రిస్తుంది, మనకు అర్థమయ్యే భాషలో. భయం కలిగించడానికి కాదు, సరిదిద్దుకోవడానికి. గరుడ పురాణం మనకు చెబుతుంది, మరణానికి భయపడకండి, అజ్ఞానానికి భయపడండి, పాపానికి భయపడకండి, అహంకారానికి భయపడండి. జీవితం తాత్కాలికం, కానీ ఆత్మ శాశ్వతం. ఈ రోజు నుండి ప్రతి ఆలోచనను గమనించుకోండి, ప్రతి మాటను శుద్ధి చేసుకోండి, ప్రతి క్రియను ధర్మంతో చేయండి. ఎందుకంటే మరణం ఒక ముగింపు కాదు, అది ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం. తరువాతి భాగంలో మనం పూర్వఖండం గురించిన రహస్యాలను తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.